ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతోనే భారీ ఆస్తి నష్టాన్ని నివారించామన్న సీఎం చంద్రబాబు. తుఫాన్ వెళ్లినా ఇంకా వరదల్లోనే పలు జిల్లాలు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ సాయంతో తుఫాన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించామని సీఎం చంద్రబాబు తెలిపారు. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తుఫాను అంచనా వేస్తూ పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు దాదాపు 5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. మొంతా తుఫాన్ కారణంగా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, బాధిత రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మొంతా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో వైసీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ కోరారు. మొంతా తుఫాన్ పై వైసీపీ చేస్తున్న ప్రచారం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అనంతపురంలో పర్యటించారు. విపత్తుల సమయంలో రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి పనిచేయాల్సింది పోయి వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. చుట్టూ ఉన్న కాలువలు ఒక్కసారిగా పొంగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను చుట్టుముట్టాయి. వరదల కారణంగా గ్రామాలు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు వద్ద మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. కాజ్వే పై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరద ఉధృతికి పెనుగంచి ప్రోలు పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు నీటి మునిగాయి. లింగాల కాజ్వే పై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లాను వరద ముంచెత్తింది. శారదా నదిని ఆనుకుని ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. శారదా నది ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరు ఆలయంలోకి వస్తోంది. వరద నీరుతో ఆలయం ముంపుకు గురైంది. కార్తీక మాసం కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 4.50 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. 6.50 లక్షల క్యూసెక్ల వరద నీరు రానుందని అంచనా వేస్తున్నారు అధికారులు. వరదలు పోటెత్తడంతో కృష్ణా నదిలోకి ఒక బోటు కొట్టుకొచ్చింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి బోటు కొట్టుకొచ్చింది. అయితే డ్రోన్ ద్వారా బోటును కనిపెట్టిన అధికారులు స్టేట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. తుమ్మలపాలెం దగ్గర బోటును గుర్తించి ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సహాయంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. బోటును ఒడ్డుకు చేర్చడంలో పెను ముప్పు తప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. 9 టన్నులు 16 రకాల పుష్పాలతో పుష్పయాగం చేశారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పూలను సేకరించారు. తిరుమలలోని గార్డెన్ ఆఫీస్ దగ్గర నుంచి పుష్పాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పుష్పయాగాన్ని కనుల విందుగా జరిపించారు.